ప్రజల ఆకాంక్షలు తీరాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని బీసీ ఐక్య వేదిక చైర్మన్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ అన్నారు. చెంపాపేటలోని మందబాల్ రెడ్డి గార్డెన్స్ లో బీజేపీ బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణలో సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలన్నారు. బీజేపీతోనే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఈ యొక్క అణగారిన ప్రజలకు దారిద్ర్య రేఖకు కింద ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందాలంటే అది కేవలము బీజేపీతోటే సాధ్యం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో కూడా ఏదో బ్రహ్మాండంగా ఉంది. సంవత్సరానికి 4 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటటువంటి పని, పేదలందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్, మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతుందో 10 లక్షల వరకు పెంచడము, అదేవిధంగా రైతులకు ఏదైతుందో కిసాన్ సమ్మాన్ నిధి కూడా దాన్ని కూడా పెంచేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడము, మరి ఇవన్నీ పేదలకు ఇండ్లు లేనటువంటి వారికి అందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి యువకులకు ఏదైతుందో వారికి పెద్దపీట వేశామనే మేనిఫెస్టో ఏదైతుందో బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో ఈ యొక్క బీజేపీ పార్టీ ప్రవేశపెట్టింది. కాబట్టి ప్రజలందరూ బీజేపీ వేసిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి పదవి చేపడుతుంది. ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో తీర్చడానికి బీజేపీ ముందుంటుందని చెప్పేసి బీసీ ఐక్య వేదిక ద్వారా నేను ప్రజలందరినీ కూడా నమస్కారం చేస్తున్నాను.